So I got aspirin tablet treat చేసి చేయాలి. ఇప్పుడు చేయించుకోండి లేదంటే మళ్ళీ అక్కడ లేదు వాటి నిలబెట్టి చేయించాలి. ఎందుకంటే దాన్ని బట్టి దాని తీవ్రత తెలుస్తుంది. మందులు వస్తాను ఆస్పిరిన్ వాడాలి అవసరం లేదు లేదు ముందు రియాక్షన్ లేదు కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి మందు వాడాలి. ఏ మందు ఇప్పుడైతే రాసాను ఇవి వాడండి మందు చూపించండి. ఈ ఆస్పిరిన్ వాడలేదు ప్రొఫైల్ ఒకటి చేయండి. ఆస్మా అట్లయితే డ్రగ్ ఎలర్జీ ఒకవేళ సింటమ్స్ అట్లా చేంజెస్ స్మోకింగ్ మా మదర్ 65 years వచ్చింది మరి ఖాళీ సడన్ సార్ లేదు అని అస్తమానం వచ్చేసి స్పీడ్ నడిపించే టెస్ట్ ఒకసారి చేస్తే బెటర్. సిమ్టమ్స్ లేకపోయినా వచ్చి
ముందు ఫోన్ చేసి రావాలి సార్ అవసరం లేదు సార్ మనం చెప్పేది సార్ అదైతే ఇంపార్టెంట్. ఇది ఎమర్జెన్సీ లేదు చేయించాలి. 1 ఇయర్ ఒకసారి డీటెయిల్గా వేయించుకోవాలి. డయాబెటిక్ కావాలి రాజు కదా సార్. థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నాం. 1 ఇయర్ కొలెస్ట్రాల్ టెస్ట్ తప్పకుండా వేయించాలి డయాబెటిస్ సార్. రెండవది ఆస్పిరిన్ టాబ్లెట్ రెగ్యులర్గా వాడాలి సార్. ఈకోస్పిరిన్ 150 mg సార్. వీటి అనేది వాడడం వల్ల హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు సార్. ఓకే ఇది చేస్తారు సార్. ఈసీజీ అవసరం ఈసీజీ చేస్తారు. థైరాయిడ్ థైరాయిడ్ ఎంత సంవత్సరం 2 సంవత్సరాలు అయింది సార్. మీకు నడిస్తే నడిచి తొందరగా కూర్చోవాలనిపిస్తుంది. మీకు అల్సర్ కానీ ఆస్తమా నెక్స్ట్ అది కొంచెం పడుతుంది. ఆయాసం వస్తుంది. యంగ్ ఏజ్లో అదర్ ఏజ్లో రోజు అరగంట సేపు నడవండి. నడిచినట్టు మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే టాబ్లెట్ రోజు పొద్దున వేసుకోవాలి. థైరాయిడ్ వల్ల డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ కొలెస్ట్రాల్ తర్వాత ఎట్లా ఉందా కూర్చోండి. వాళ్ళందరికీ చేయించుకోవాలి తర్వాత. ఇప్పుడు ఈ టాబ్లెట్ టీఎంటీ చేయించుకున్న వాళ్ళు మాత్రం ఏంటి చేసినా చేయకపోయినా ఛాతి నొప్పి ఆయాసం ఫోన్ నెంబర్ సిపిఆర్ మసాజ్ డిమాన్స్ట్రేట్ చేస్తాను. అదొకటి ఏం లేదు. అయితే నడిచినప్పుడు ఎట్లాగే ఉన్నాం దానికి మీకు ఎప్పుడు వీలైతే మీ వెంట ఎవరైనా వచ్చిండ్రు? అందరూ మీకు చెప్పలేదు. మీ వెంట వచ్చిన వాళ్ళే చెప్తారు. యాంజియోగ్రాఫ్కి వెళ్ళాలి మీరు. ఇదివరకు చేసిండ్రు కదా. మరి అది రిపోర్ట్స్ ఇక్కడ ఇదివరకు బ్లాక్స్ ఉన్నాయండి. ఇది కాదు మెడికల్ మేనేజ్మెంట్. మీ అబ్బాయి ఎక్కడ ఇప్పుడు లేదు సార్ అనుకున్నాను.
ఏం చేస్తుంది తను? టీచర్ చేస్తారు. తలనొప్పి మొత్తం బెడ్స్ అయిపోతున్నాయి. తలనొప్పి ఉంటుంది. తలనొప్పి లేదు సార్, తలనొప్పి రావట్లేదు. గవర్నమెంట్ ఎక్సెల్ 12.5 కాదు, డోస్ ఎక్కువది వాడండి. క్లారిక్స్ వాడండి. గవర్నమెంట్ ఎక్సెల్ 25 మిలిగ్రాములు వాడండి. 12.5 mg వాడుతున్నాను, కొద్దిగా పెంచారు డోసేజ్. కొలెస్ట్రాల్ వాడండి. 6.4కి చేయండి. ఇది 4వ నెంబర్ డోస్ పెంచిన వీరాచారి వయసు 55. బీపీ షుగర్ ఏమన్నా? షుగర్ ఉందా? షుగర్ లేదు. సిగరెట్ తాగుతుందా? సిగరెట్ స్మోకింగ్ ఏంటి ఇబ్బంది ఏమిటి? ఎడ ఉందా? దండలే ప్రయాణం అయితే ఎప్పుడు వస్తారు సాగి సరే కానీ బీపీ వల్ల ఏం పడుతున్నావు? గదే సమయం రాత్రి గట్టే లేదు ఇదంతా కలుపుకొని వస్తాయి. దడకు ఇంకా ఇది ఒకటి తప్ప ఇంకేం లేవు కదా. దీంట్లో సార్ 6 ఏళ్ళు అయింది, 2000 మళ్ళీ చేయించుకోలేదు కాబట్టి మళ్ళీ చేయించుకోవాలి. కాస్త కూర్చోండి చెప్తాను. జస్ట్ అట్లా చార్ట్స్ అన్ని చదువుకోమని వాటి ఎగ్జామ్ అంటే आज का कुछ प्रॉब्लम नहीं है। ये हम ले लीजिए। రసం बीपी शुगर షుగర్ లేదు, బీపీ ఉన్నది. ఇబ్బంది అందరూ వాడండి. అయితే ఇప్పుడైతే గుండెది ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకుంటారు. కిడ్నీలు వస్తుంది కదా, మరి కిడ్నీలు టెస్ట్లు వస్తాయి. మీకేం ఇబ్బంది? నొప్పి గుండెలు కాదమ్మా, నొప్పి
అలా న్యూస్ ఇచ్చాను. చెస్ట్ పెయిన్ ఉన్నది. పొట్ట అయితే ఆయాసం ఉన్నదా? నొప్పి ఉన్నది. ఆయాసం ఉన్నదా? 15 days నుంచి. ఆయాసం ఉన్నదా ఏమన్నా? ఆయాసం 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 ఉన్నదా? ఆయాసం నొచ్చుడే ఉంది. అది కాదు ఆయాసం ఆయాసం చూస్తే ఉన్నది 15 రోజుల నుంచి ఇవన్నీ నాకు పోయినాయి. చూద్దాం. సంపత్ మళ్ళీ ఈసీజీ తీసుకుంటాడు. ఈసీజీ తీసుకుంటాడు. మళ్ళీ తీసుకుంటాడు. ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ సార్ సిటీకే కాదు సార్లే సార్ పర్సనల్ సార్ పర్సనల్ అంటే ఎక్కడ ఎక్కడ ఉన్నా ఎక్కడ శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ తరఫున క్రమంగా గుండె జబ్బుల గురించి గుండె జబ్బుల ఎలా వస్తాయనే దాని గురించి అవగాహన పెంచడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో ఈ గుండె జబ్బుల గురించి చెప్పడానికి గుండె జబ్బు నిర్మాణం ఏంటి, గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఛాత నొప్పి, ఆయాసము, దమ్ము రావడం, తలదిప్పి పడిపోవడం, కాలువాపు రావడం, వీటికి రకరకాల కారణాలు, గుండె జబ్బు రకాలు, గుండె జబ్బుకు చేయాల్సిన పరీక్షలు, ముఖ్యంగా ప్రాథమిక పరీక్ష తర్వాత ఈసీజీ, ఈకోకార్డియోగ్రామ్ కానీ, ట్రీట్మెంట్ టెస్ట్ కానీ, యాంజియోగ్రామ్ కానీ, వాటికి ఎలా చేస్తారో ఆ పరీక్షలు, వాటి గురించి అవగాహన పెంపొందించడం, రకరకాల గుండె జబ్బులు, పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులు, తర్వాత గుండెపోటు, కార్డియోమయోపతి, ఈ రకరకాల గుండె జబ్బుల గురించి, మరియు ఈ గుండె జబ్బులు నిర్ధారణ చేసిన తర్వాత గుండె జబ్బులకు చికిత్స ఎలా ఉంటుంది, మందుల వాడకమా, లేకపోతే పుట్టుకతో ఉండే వాళ్ళ అందరికీ శస్త్రచికిత్స అవసరమా, గుండె జబ్బుకు సంబంధించిన గుండెపోటు, గుండె జబ్బుకు చికిత్స ఎలా ఉంటుంది, దానికి చేయవలసిన పరీక్షలు ఏంటి, చికిత్స ఎలా ఉంటుంది, యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టియా, శస్త్రచికిత్స, బైపాస్ సర్జరీ అవసరమా, అలాగే మిగతా గుండె జబ్బులు, కొన్ని గుండె జబ్బులు ఈ గర్భిణీ దశలో వచ్చే గుండె జబ్బులు, ముఖ్యంగా అధిక రక్తపోటు, కార్డియోమయోపతి, అలాగే గర్భిణీ దశలో కవాట సంబంధ వ్యాధులు, అలాగే తేలికాటు వలన గుండె జబ్బు, ఎలక్ట్రిక్ షాక్, ఈ పిడుగుపాట వలన గుండె జబ్బులు, ఎయిడ్స్ వ్యాధి వలన గుండె జబ్బులు,
మధుమేహ వ్యాధి, తర్వాత నరాలకు సంబంధించిన వ్యాధి గుండె జబ్బు, మూత్రపిండాల వ్యాధి గుండె జబ్బు, తర్వాత గుండె జబ్బు చేయవలసిన, గుండె జబ్బు రాకుండా తీసుకోవాల్సిన నివారణ పద్ధతులు, వీటన్నిటి గురించి మీరు మీ గుండె ఒక శీర్షికన గత 11 సంవత్సరాలుగా వరంగల్ పట్టణంలో మరియు వరంగల్ జిల్లా మొత్తము ఈ గ్రామీణ ప్రజల్లో కూడా ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ ఆసుపత్రులలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నాం. అవగాహన శిబిరాలు, గుండె జబ్బు గురించి అవగాహన శిబిరాలు మరియు గుండె జబ్బు నిర్ధారణ శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వచ్చాం శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ మరియు శ్రీనివాస హార్ట్ సెంటర్ తరఫున. అయితే ఈ అవగాహన శిబిరాల్లో నేను చెప్పిన వాటన్నిటి గురించి ఈ ఇక్కడ ఉన్న ప్రదర్శనలో వాటన్నిటి గురించి మీరు చదువుకోవాల్సిన విజ్ఞప్తి. ఇది ముఖ్యంగా తెలుగు భాషలో ఉంటుంది కనుక అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. తర్వాత ముఖ్యంగా గుండె జబ్బు సంబంధించిన అనగానే గుండెపోటు ఒక్కటే అందరికీ అనుకోవచ్చు, కానీ గుండెపోటు ఒక్కటే కాక రకరకాల గుండె జబ్బుల గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ శిబిరాల్లో ఉచితంగా ఈసీజీతో పాటు కన్సల్టేషన్తో పాటు వారికి గుండె జబ్బు గురించి స్క్రీనింగ్ చేయబడుతుంది. తర్వాత వారికి చేయవలసిన నివారణ పద్ధతులు, జాగ్రత్తలు అవన్నీ వారికి చెప్పడం జరుగుతుంది ఈ శిబిరాల్లో. ఈరోజు ముఖ్యంగా పరకాల దీంట్లో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రత్యక్ష సాక్షులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆ మనిషి కుప్పకూలిన మనిషిని రక్షించే ప్రక్రియను, ఆ ప్రాణరక్షణ ప్రక్రియను కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. సాధారణంగా ఒక మనిషి కానీ ఇట్లా కుప్పకూలిన ప్రతి మనిషి చనిపోడు. దీనికి కారణాలు ఏంటి? ముఖ్యంగా దీన్ని ఆకస్మిక హృద్రోగ మరణం, సడన్ కార్డియక్ డెత్కు, కర్నరీ రక్తనాళ వ్యాధి అంటే గుండెపోటు, హార్ట్ అటాక్, కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్, అలాగే కృత్రిమంగా కవాట మార్పిడి, గుండె లయలో వేగంలో మార్పులు, కరెంట్ షాక్ రావడం, ఇవన్నీ పిడుగుపాటు. ఒక మనిషి పిడుగుపాటు తర్వాత చనిపోయాడు అనుకోండి, ఎందుకు చనిపోతారు? ఇది ఒక రకమైన కరెంట్ షాక్. అలాగే కరెంట్ షాక్ వల్ల కూడా చనిపోతుంటారు. వీళ్ళందరికీ గుండె ఒక్కటేసారి ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు ప్రతిసారి అక్కడ డాక్టర్ ఉండడు కనుక అందరూ ఏం చేయాలి? ఆ టైంలో వాళ్ళను నీళ్లు చల్లుతూ ఉంటారు, లేకపోతే నోట్లో ఫిట్స్ తిరిగి వస్తే కనుక నోట్లో ఏమన్నా స్పూన్ పెడుతుంటారు, లేకపోతే చేతిలో స్పూన్ పెడుతుంటారు. ఇవన్నీ చేయడం తప్పు. ఒక మనిషి కానీ కుప్పకూలిపోతే అక్కడనే నుంచి మనం ప్రాథమికంగా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, చదువుకోని వాళ్ళు కూడా వాళ్ళని రక్షించే విధానం ఎలాంటిది అనేది ఇప్పుడు చెప్తాను. ఎందుకు చనిపోతారు వీళ్ళు? మొదట్లో ఛాతి నొప్పి, ఆయాసము, దడ ఇవన్నీ వచ్చిన తర్వాత గుండె లయలో వేగంలో మార్పులు వస్తాయి, అది 2వ దశ. తర్వాత ఈ లయలో వేగంలో మార్పుల వల్ల గుండె వేగం నార్మల్ 70-80 కంటే ఒక్కటేసారి 200-300 పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు మనిషి కుప్పకూలిపోతారు, ఎందుకంటే మెదడిపోతారు. చివరి దశ మరణిస్తారు. ఎందుకంటే గుండెలోని విద్యుత్ ప్రసరణ ఆగడం వల్ల గుండె ఆగిపోవడం జరుగుతుంది. ఈ మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల గుండె ఆగిపోవడం వల్ల గుండె ఆగిపోయి ఏమన్నా కుప్పకూలిపోతే సాధారణంగా ఇది 2 రకాలు. ఒకటి ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం, బయట ప్రపంచంలో లేకపోతే ఎవరన్నా వ్యవసాయం చేసుకుంటూ ఒకసారి కుప్పకూలిపోయాడని, లేకపోతే పిడుగుపాటుతోటి వ్యవసాయం చేసుకుంటే పిడుగుపాటు వల్ల కుప్పకూల్చా అప్పుడు అంబులెన్స్ పిలిపించో లేకపోతే కార్లో కూర్చొని అప్పుడు కనుక ప్రాణాన్ని ఈ ఆసుపత్రికి వెళ్లే ముందు ఈ సూచనలు అనేది ఏం పాటించాలి అనే దాన్ని దీన్ని చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అని అంటారు. చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అంటే మన ముందు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎవరన్నా కానీ ఏదైనా హాస్పిటల్లో ఈ అంబులెన్స్ సర్వీస్లో ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది మొదటి దశ. 2వ దశ ఏంటంటే కుప్పకూలిన తర్వాత మనిషి బ్రతుకున్నాడా లేదా అనేది చూడాలి, మాట్లాడుతున్నాడా లేదా. ఇప్పుడు మీకు ప్రత్యక్షం చూపిస్తాను ఏం చేయాలి. కుప్పకూలిపోయిన చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు, నాడి ఇక్కడ చూడాలి. దీన్ని కెరటిడ్ పల్స్ అంటారు. సాధారణంగా ఇది చూడటానికి వీలు కాదు అందరికి. సో కెరటిడ్ పల్స్ మాట్లాడతలేడు, మనిషి శ్వాస తీసుకోవడం లేదు అంటే కార్డియోపల్మనరీ అరెస్ట్ అయినట్టు, అంటే గుండె శ్వాస 2 ఆగిపోయినట్టు లేదు. అప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయిందని నిర్ధారించిన తర్వాత శ్వాస ఉంటుంది కానీ కొన్నిసార్లు నాడి ఉండకపోతుంది కార్డియాక్ అరెస్ట్. అప్పుడు ఏం చేయాలంటే ఛాతి మర్దన చేయడం మొదలు పెట్టాలి. అయితే ఇది అందరూ వైద్యులే చేయాలి, మిగతా వాడికి తెలియదు అని అనుకుంటుంటారు. దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను. వైద్యం తెలియని వాళ్ళు కూడా దీన్ని చేయవచ్చు. ఛాతి మర్దన ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. తర్వాత 3వ దశ ఆంబిఫిబ్రిలేటర్ కానీ విదేశాల్లో ఈ మాల్స్ కానీ లైబ్రరీస్ కానీ కొన్ని ఈ
ఎయిర్పోర్ట్స్ కానీ బస్ స్టాండ్లలో కూడా ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి. మామూలు హాస్పిటల్లో ఉండే మానిటర్స్ డిఫిబ్రిలేటర్ కాక ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అంటారు. అవి ఉపయోగించడానికి వైద్య పరంగా వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ అనేది అవసరం లేదు. దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఆ మానిటర్ తెచ్చి ఆన్ చేయగానే అదే ఒక వాయిస్తో పాటు చెప్తుంటుంది. ఆన్లైన్లో కానీ తెలుగు అదేంటంటే ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేయండి, మీరు షాక్ ఇవ్వండి అని చెప్తారు. ఆ షాక్ ఇచ్చిన తర్వాత మనిషిని రివైవ్ చేసిన తర్వాత అప్పుడు చివరి దశ అయిన ఆసుపత్రికి తరలించడం, ఆసుపత్రిలో తదుపరి చికిత్స చేయడం, చివరికి 5వ దశ. దీన్నే చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అంటారు. అయితే ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు తప్పకుండా ఫాలో అయితే దీన్ని బై స్టాండర్ సిపిఆర్, బై స్టాండర్ అంటే ప్రత్యక్ష సాక్షులు. ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నవాళ్ళు ఛాతి మర్దన గురించి కనుక ఎక్కువ వాళ్ళకి అవగాహన ఉంటే కనుక ఈ ఛాతి మర్దన ద్వారానే ఒక మనిషిని, కుప్పగూలిన మనిషిని మనం ప్రాణ రక్షణ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని బై స్టాండర్ సిపిఆర్, లేకపోతే ఈ ఛాతి మర్దన వల్ల మనం వాళ్ళ ప్రాణాన్ని రక్షించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్, అంటే చేతులతోటే మనం ప్రాణాన్ని రక్షించే ప్రక్రియ. హ్యాండ్స్ ఓన్లీ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అని అంటారు. ఎలా ఛాతి మర్దన చేయాలి, దాని ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. రక్షణ ప్రక్రియ గురించి, చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ గురించి ముఖ్యంగా కొన్ని సూచనలు కొత్తగా అమల్లోకి వచ్చాయి 2010లో. ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్, ప్రాణాన్ని రక్షించే ప్రక్రియ కనుక్కొనబడి 50 సంవత్సరాలు అయింది. 1960లో ముగ్గురు వైద్యులు ఈ ఛాతీ మర్దనతోటి కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది శాస్త్రీయంగా వాళ్ళు మొదలుపెట్టారు మొట్టమొదటిసారి ముగ్గురు వైద్యులు. అది 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ఈ ఛాతీ మర్దన గురించి, కార్డియోపల్మనరీ రిససిటేషన్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము శ్రీనివాస హార్ట్ సెంటర్ మరియు శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ తరఫున ప్రత్యక్షంగా సాధారణ ప్రజానీకానికి శిక్షణ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ వరల్డ్ హార్ట్ డే 2010 సెప్టెంబర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కాకతీయ మెడికల్ కాలేజీలో చేశాం. ఇప్పుడు ఛాతీ మర్దన గురించి చెప్పడం ముందు ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే ఒక మనిషి కుప్పగూలితే ఇలాంటి ప్రాణరక్షణ ప్రక్రియ అవలంబించాలి అని చెప్పడానికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొన్ని సూచనలు ఇచ్చింది. ఆ సూచనల క్రమమే చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్. 2010 సూచనల ప్రకారం ఒక మనిషి కుప్పగూలిపోతే మొట్టమొదట అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు టెలిఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా కానీ, అంబులెన్స్ సర్వీస్ కానీ, 108 కానీ ఇలాంటి వాటికి చెప్పడం మొట్టమొదటి క్రమం సూచన. రెండవ సూచన, మనిషి బ్రతుకున్నాడా లేదా అనేది చూసి వారిని పిలిచి పలకకపోతే కనుక, నాడి చూసి నాడి కనుక లేకపోతే, నాడి లేకపోతే గుండె ఆగిపోయిందని భావించి శ్వాస కూడా లేకపోతే ఛాతీ మర్దన చేయడం రెండవ క్రమం. మూడవ క్రమం, ఛాతీ మర్దన అంబులెన్స్ కానీ, పారామెడికల్ సర్వీస్ కానీ, 104 కానీ, 108 వీళ్ళందరూ వచ్చేంత మటుకు ఛాతీ మర్దన చేస్తూనే ఉండాలి, ఆగకుండా చేస్తూనే ఉండాలి. ఛాతీ మర్దన చేసిన తర్వాత ఈ అంబులెన్స్ వచ్చిన తర్వాత దాని ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ వచ్చిన తర్వాత దాని పరికరం కనుక అక్కడ ఉన్నట్టయితే కనుక ఈ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ తోటి, మానిటర్ తోటి షాక్ ఇవ్వన్నా వద్దా నిర్ధారించి షాక్ ఇవ్వడము తర్వాతి దశ, మూడవ దశ. నాలుగవ దశ, ఒకవేళ ఛాతీ మర్దన మరియు ఈ షాక్ తోటి మనిషి కనుక రక్షించబడితే, మాట్లాడడం కానీ లేకపోతే నాడి కనుక వచ్చినట్టయితే కనుక 4వ దశలో ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించడం 4వ దశ. ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ తదుపరి చికిత్స ఇవ్వడం చివరి దశ. దీనివల్ల ఈ సూచనలు కనుక క్రమంగా పాటించినట్టయితే కుప్పకూలిన మనిషిని రక్షించే అవకాశం మెరుగుపడుతుందని శాస్త్రీయంగా తెలుపబడింది. దీన్నే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అని అంటారు. అయితే దీంట్లో మొట్టమొదటి దశ అయిన తర్వాత ఛాతీ మర్దన రెండవ దశ చేయడం, దాని గురించి చూపిస్తారు. అయితే ఇదివరకు 2010 కంటే ముందు 2008లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారము ABC అని అనేవారు, అంటే ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్. ఒక మనిషి కనుక కుప్పకూలిపోతే మనిషి శ్వాస తీసుకుంటుందా లేదా అని చూసి, ఎయిర్వే చూసి వాటికి శ్వాస అందించడం ముఖ్యమని చెప్పేవాళ్ళు. శ్వాస అందించడం, తర్వాత బ్రీతింగ్ శ్వాస వచ్చేటట్టు చేయడం,
తర్వాత ఛాతి మర్దన మొదలు పెట్టడం. అయితే ఒకవేళ మనిషికి ఉపకూలిపోతే ఎవరైనా కూడా అందరికీ కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. ముందే శ్వాస అందించడం ఎలాంటి ఉంటుందో, దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుందో అనే అనుమానం ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపు ఈ శ్వాస అందించడం అనేది క్రమం ముఖ్యం కాదు. ఏబిసిని సిఏబి చేశారు, అంటే చెస్ట్ కంప్రెషన్, ఎయిర్వే బ్రీతింగ్. శ్వాస అందించడం కానీ శ్వాస ఉందా లేదా అని చూడడం అనేది దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఛాతి మర్దన చేయడం చాలా ముఖ్యం. కనుక ఈ సంవత్సరం సూచనల ప్రకారం ఛాతి మర్దన చేస్తేనే దానివల్ల దాదాపు చాలామంది రక్షించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ సులువుగా ఉంటుంది. కాబట్టి ఛాతి మర్దన అందరూ ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ ఛాతి మర్దన ఈ సిఏబి అంటే చెస్ట్ కంప్రెషన్, ఎయిర్వే బ్రీతింగ్ దాంట్లో ఛాతి మర్దన ఎలా చేయాలి? మనిషికి కుప్పగూలిన తర్వాత నాడి లేదని తెలిసి అతను కుప్పగూలాడు, దాని ఉంటే ఆగిపోయిందని కనుక తెలుసుకుంటే తక్షణమే ఛాతి మర్దన మొదలుపెట్టాలి. ఛాతి మర్దన 30 మార్లు ఆగకుండా చేయాలి. 30 మార్లు ఛాతి మర్దన అందించి వీలైతే 2 మార్లు శ్వాస అందించడం. ఈ 30 మార్లు చేయడం, 2 మార్లు శ్వాస అందించడాన్ని ఒక సైకిల్ అంటారు. ఈ సైకిల్స్ 5 మార్లు చేయాలి. 5 మార్లు కనీసం 2 నిమిషాల లోపల. 1 నిమిషానికి 100 మార్లు ఛాతి మర్దన చేయాలి. ఛాతి మర్దన ఎలా చేయాలి? ఛాతికి ఒక మనిషి కుప్పగూలిన తర్వాత నాడి లేదని తెలుసుకున్న తర్వాత ఛాతి కింద భాగాన ఎడమ పక్కన ఎడమ చేయించేసి దాని మీద కుడి చేయించేసి ఇవి దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఛాతి మర్దన నిరంతరం కంటిన్యూస్గా, ఫోర్సిబ్లీ అండ్ కంటిన్యూస్ అంటే ఆగకుండా చాలా తీక్షణంగా చేస్తూ ఉండాలి. 30 మార్లు. మార్లు ఛాతి మర్దన చేసిన తర్వాత 1 మారు శ్వాస అందించాలి. ఒకవేళ శ్వాస అందించడానికి కనుక ఇబ్బందిగా ఉన్నట్టయితే మళ్ళీ ఛాతి మర్దన మొదలు పెట్టాలి. ఛాతి మర్దన చేసినప్పుడు ఛాతి కింది భాగాన ఉంచి కనీసం 2 ఇంచులు లోపలికి పోవాలి. ఛాతి ఇలా మసాజ్ చేయడం, ఇలా చేయడం, రుద్దడం ఇది పద్ధతి కాదు. ఛాతి మర్దన ప్రక్రియ చాలా ఫోర్సిబ్లీ అంటే ఛాతి లోపలికి పోయేటట్టు, కనీసం 2 ఇంచెస్ లోపలికి పోయేటట్టు. ఒకసారి 2 ఇంచులు లోపలికి పోయిన తర్వాత మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ కిందకన్నా ఇలా చేస్తుండాలి. అంతేగాని ఇలా చేయడం కూడా తప్పు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛాతి మర్దన సరిగ్గా చేసినట్టయితే కనుక మనిషిని రక్షించే అవకాశం అందరికీ ఉంది. ఈ ఛాతి మర్దన చేయడం వలన ఆగిన గుండె మళ్ళా తిరిగి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. గుండె ఆగిపోయిన తర్వాత రక్తపీడనం తగ్గే అవకాశం ఉంటుంది. ఛాతి మర్దన ద్వారా ఈ రక్తపీడనాన్ని కూడా మనం దాదాపు 60 నుంచి 80 మిల్లీమీటర్స్ పెంచే అవకాశం ఉంటుంది. అందరూ ఈ ఛాతి మర్దన ప్రాక్టీస్ చేయడానికి మీరు ఒకసారి మీరు చేస్తే చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ పడితే రోడ్ మీద పడితే రోడ్ పక్కకు తీసుకొచ్చాక అక్కడనే మసాజ్ చేయడం ముఖ్యం. శ్వాస ఆగిపోయినప్పుడు మాత్రమే చేయాలి. శ్వాస ఆగిపోయి మనిషి మాట్లాడుతున్నాం, శ్వాస ఆగిపోయి నాడి కూడా లేనప్పుడు గుండె ఆగిపోయిందని నిర్ధారించినప్పుడు ప్రదేశాలు ఎయిర్పోర్ట్స్లో ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ పరికరం నుంచి అక్కడ శిక్షణ ఇచ్చే కనీసం ఒక్కొక్క షిఫ్ట్లో కనీసం 3 4 ఉంటారు. బ్యాంక్స్లలో, మాల్స్లో అంటే ఎక్కువ ప్రజానీకం వచ్చే ప్రదేశాలన్నీ ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్స్. సో మన దగ్గర ఏంటంటే ఈ బస్ స్టాండ్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, లేకపోతే మాల్స్, బ్యాంక్స్, ఆఫీసెస్, వీటన్నిట్లలో ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం అది 1 lakh ఉంటుంది అంతే. అవన్నీ కనుక ఉంచి దీంతో పాటు అక్కడ ఉన్న సిబ్బందిని వైద్యపరంగా వారు కొద్దిగా ఈ శిక్షణ ప్రక్రియలో కనుక శిక్షణ ఇచ్చినట్టయితే కనుక కనీసం చాలా వింటుంటాం. బ్యాంక్స్లో కస్టమర్స్ వచ్చి ఎంతోమంది వెళ్తున్నాం ముసలి వాళ్ళకి, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్స్లో మన దగ్గర ఎయిర్పోర్ట్స్ కంటే ఎక్కువ సాధారణ ప్రజలకు 90% ఈ యూజ్ చేసే బస్ స్టాండ్స్, తర్వాత ట్రైన్ సర్వీసెస్. కాబట్టి వీటన్నిటిని కనుక అవగాహన ఉన్నట్టయితే కనుక కనీసం ఒక్కళ్ళని రక్షించినా కూడా ఈ శిక్షణ కార్యక్రమం వల్ల కొద్దిగా
అందరికీ ఉపయోగమయ్యే అవకాశం ఉంటుంది. కనుక మేము వచ్చే ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇది స్పెషల్ హ్యూమన్ బాడీ, ఇది ఇంపార్టెంట్ వన్. ఇది వీటన్నింటిలో దీన్ని అందరు కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక్కసారి కూడా వాళ్ళకు భవిష్యత్తులో ఎప్పుడైనా కనుక అయితే కనుక మీరు మాకు రిపోర్ట్ చేయవచ్చు. ఇది వీ కెన్ రిపోర్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే దీనివల్ల ఒక్కళ్ళని రక్షించినా కూడా దీనివల్ల ప్రాముఖ్యత ఉంటుంది. అంటే బాడీకి పర్పెండిక్యులర్ ఉండాలి. ఛాతి మర్దన చేయాలి 30 మార్లు. తర్వాత 2 సార్లు శ్వాస అందించాలి. ఈ 30 మార్లు చేసిన తర్వాత నిమిషానికి కనీసం 100 మార్లు ఛాతి మర్దన, లేకపోతే 5 సైకిల్స్ అంటే 150 నుంచి 200 సార్లు 2 నిమిషాలు చేయాలి. ఛాతి 2 ఇంచులు లోపలికి వెళ్ళాలి, తర్వాత పైకి రావాలి. అది అన్నీ నేర్చుకోవడం చాలా ముఖ్యం. లేదు, అవసరం లేదు. తర్వాత అంబులెన్స్ వచ్చేంత మటుకు వైద్యపరంగా అందరూ నిర్ధారించేంత మటుకు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే సాధారణ ప్రజానికం మనిషి బ్రతుకున్నారు అప్పటికీ లేదు కదా, అందుకని చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు ఎంత ఫోర్స్ఫుల్ చేస్తే ఎముకలు కూడా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అందరూ ఇది చేసి ఇక్కడ 3 ఫోర్స్ ఎక్కువ లోపలికి పోయి మళ్ళీ రావాలి ఛాతీకి. 30 మార్లు చేస్తే అది ఒక సైకిల్. అట్లా నిమిషానికి 100 మార్లు, కనీసం నిమిషానికి 100 మార్లు, 2 నిమిషాలు 5 సార్లు చేయాలి సైకిల్స్. మధ్యలో ఆగితే నాడి చూడాలి, నాడు వచ్చిందా. 30 మార్లు చేసేంత మటుకు ఆపొద్దు. 30 మార్లు ఛాతి మర్దన చేసిన తర్వాత అట్లా 5 సార్లు చేయాలి, రిపీట్ చేయాలి. అప్పుడు నాడి చూడండి. నాడి వచ్చి రాకపోతే కనుక ఈ మధ్యలో కనుక డీఫిబ్రిలేటర్ కనుక వచ్చినట్టయితే దాంతో షాక్ ఇవ్వాలి. షాక్ తోటి కూడా మనిషి బ్రతకలేదనుకోండి, నాడి రాలేదనుకో, మళ్ళీ మర్దన చేస్తూనే ఉండాలి. శ్రీనివాస హార్ట్ సెంటర్ తరఫున వరంగల్ జిల్లాల్లోని గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా ఈ గుండె గురించి, గుండె జబ్బుల గురించి, గుండె నిర్మాణము, లక్షణాలు, గుండె జబ్బులకు చేయవలసిన రకరకాల పరీక్షలు, రకరకాల గుండె జబ్బులు, వాటికి చికిత్సా పద్ధతులు, నివారణ మార్గాలు, వీటన్నిటి గురించి మీరు మీ గుండె శీర్షికన గత 11 సంవత్సరాలుగా మేము ఈ అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. ఈరోజు పరకాల్లో ఈ మీరు మీ గుండె శీర్షికన ప్రజలకు ఒక అవగాహన ప్రదర్శనను, అలాగే ఒక ఉచిత గుండె జబ్బుల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. దాదాపు 50 నుంచి 100 మందిని పరీక్షిస్తున్నాము ఈ శిబిరంలో. దీంట్లో వీళ్ళకు గుండె జబ్బు ప్రాథమిక పరీక్షతో పాటు ఒక ఈసీజీతో పాటు గుండె జబ్బు ఉందా లేదా నిర్ధారించడానికి ఇంకా ఏమేమి పరీక్షలు అవసరము అనేది దాని గురించి వారికి సూచనలు ఇస్తుంటాం, నివారణ పద్ధతులు. అలాగే ఈ ప్రదర్శన ఉచిత వైద్య శిబిరంతో పాటు 2010 అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కార్డియోపల్మనరీ రిసెసిటేషన్ సూచనలు, అంటే ఒక మనిషి కుప్పగూలిపోతే ఎలాంటి ప్రాణరక్షణ ప్రక్రియ అవలంబించాలి, ఆ సూచనల క్రమం, చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ను ఈ ప్రజలందరికీ, సాధారణ ప్రజానీకానికి వివరించి వారికి ముఖ్యంగా ఒక మనిషి కుప్పగూలిపోతే ఛాతి మర్దనతో ఎలా వారిని రక్షించవచ్చు అనే ప్రక్రియను వాళ్ళందరికీ సూచనల క్రమంలో వీరికి సూచించాము. దీనికి ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరకాల మరియు లోకల్ ప్రెస్, ప్రజానికము, ఎన్జిఓస్ వీళ్ళందరూ సహకారం ముఖ్యము. వీరందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జరగాలమ్మా.
ఏజీడీపై ఒకటి నాకు 18/7/2006 నుంచి ఉండే డబ్బు ఫస్ట్ ఇండియాలోనే సిరికైనా ఇండియాలో సిరికైనా కానీ శ్రీనివాస డాక్టర్ దగ్గరే పోతాను, వాళ్ళ దగ్గర మందులు వాడతాను. వాడుకుంటే కూడా ఎప్పుడు దేవి దగ్గర ఉంటే పేపర్ చూసింది. పేపర్ చూస్తే పర్కల్ సివిల్ హాస్పిటల్లో ఇవాళ వాళ్ళు పరీక్ష కేంద్రం పెట్టిందని తెలిస్తే ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చిన పరీక్ష చేయించుకున్నాను. ఛాతీ నొప్పి గురించి మందులో బీపీ షుగర్ చెక్ చేసింది, ఈసీ తీసింది. ఈసీ తీస్తే ఈసీ నార్మలే ఉన్నదన్నారు. ఆ మందులు రాసిచ్చింది. మందులు కలిపి వాడ అంటే సాగిపోతుంది నట్టలు పెడుతుంటే పేరు అడ్డం పడుతుంది. ఎక్కడికి పోయినా కానీ మన హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎక్కడికి పోయినా గుండె నొప్పి అనేది వస్తుంది. అంతేనా? ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి షిఫ్ట్లో అక్కడ ఎంప్లాయీస్కి ఇద్దరు ముగ్గురు గట్టి కొట్టుకుంటాను ఎప్పుడైనా సార్ దొరికేస్తాడు దానికి సాధారణంగా చెప్పాలి. ప్రాబ్లం ఏంది? ఉండే 2 సార్లు ఎప్పుడైనా కొనుక్కుంటుంటాను. 3 ఏళ్ళు అవుతుంది. ఈసారి సంవత్సరం తీసుకున్నట్టు పోతే ఎక్కడోసారి ఇలా మధ్య పట్టాలి కదా ప్రాబ్లం. ఇక్కడ అనుకోకుండా ఎప్పటి మందులు వాడతారు సార్ నారాయణ డాక్టర్ దగ్గర. నాకు రిపోర్ట్స్ పక్షవాతం వచ్చింది సార్. మళ్ళీ గుండె వాడతాను, పోతే పక్షవాతాన్ని మీద వాడతాను. మాకు 3-4 జిల్లు వచ్చింది సార్. రోజు ఒకటి వాడండి. అన్ని కలిపేసుకుంటాను సార్. ఇది వాడండి. 2 కలిసి ఒకటి వాడండి. ఒకసారి గుండె స్కానింగ్ అవన్నీ చేయించుకున్నారా ఇది వరకు? చేస్తాను సార్. వాడండి, అవే వాడండి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. డైట్ గురించి చెప్పాలి. ఇంకా కాలేజీ అవస్థ అంటే పేరు తలకాయ సదానందం తలకాయ తిన్నట్టు పట్టడం లేదు, నడుస్తుంటే ఆయాసం మసవత్తులు. ఒక 4 రోజులకు అట్లా ఉంటుంది నొప్పి. ఈ నొప్పి గుండెకి కాదు, కంట్రోల్ నొప్పి, అనుమానం ఏం లేదు. హార్ట్ కాదు, గుండెకి కాదు, ఏం అనుమానం ఏం లేదు. లాస్ట్ టైం
थोड़ी देर ठहरिए और बैठ बीपी షుగర్ ఉందా షుగర్ ఇప్పుడు టెస్ట్ చేయడం లేదు మెయిన్ ఇబ్బంది ఏమిటంటే మీకు ఛాతీ ఉంటుంది డైరెక్ట్ ఎక్కడ కంట్రోల్ చేసుకుంటారు బాగా వస్తుంది ఇది పుట్టనా వస్తాయి ఇప్పుడు బాగా వస్తుంది బీపీ నార్మల్గా ఉందండి ఛాతీ నొప్పి ఉంది ఏం ఆపరేషన్ చేయించాలి పైకన్నా ఇక్కడ వరకు మెడిసిన్స్ తగ్గలేదు ఆపరేషన్ బాగా ఒప్పింది బీపీ ఉందా షుగర్ షుగర్ లేదు బీపీ షుగర్ బీపీ ఛాతీ నొప్పి సిగరెట్ ఉండదు కాదమ్మా మార్పులు ఉన్నాయి ఈసీజీలో దానికి ఇంకా షేప్ బీపీ నార్మల్
2 साल काम किया सर मैं टीएम ड्राइवर से, तो या मेरा प्रॉपर संजय सर अगर इमरजेंसी एम्बुलेंस ड्राइवर हो तो थोड़ी बाद में इसलिए नहीं है DMT के लिए बाद में होता है सर्विस कॉल का रिपोर्ट होता है। శ్రీనివాస ఆర్ట్ ఫౌండేషన్ శ్రీనివాస ఆర్ట్ సెంటర్ వరంగల్ తరపున మీరు మీ గుండె శీర్షికన గుండె జబ్బుల గురించి అవగాహన ప్రదర్శనను మరియు గుండె జబ్బుల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాము. ఈ వైద్య శిబిరానికి దాదాపు 50 మంది గుండె జబ్బు ఉన్న పేషెంట్స్ వచ్చారు మరియు వీళ్ళకి నిర్ధారణ పరీక్షలు సూచించాము. తర్వాత గుండె జబ్బుల ప్రదర్శనమే కాక ఈ వైద్య శిబిరంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే ఆకస్మికంగా ఎవరైనా కుప్పగూలితే వారికి రక్షించే ప్రాణరక్షణ ప్రక్రియ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఈ సూచనల క్రమం చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ ప్రకారం ఎలా పాటించాలి, తర్వాత ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ ముఖ్యమైన హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటే ఛాతి మద్దనతో కుప్పకూలిన వ్యక్తిని ఎలా రక్షించాలి అని ఒక సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 50 మంది సాధారణ ప్రజలు పాల్గొని వారికి ఈ కుప్పకూలితే కనుక మనిషి కుప్పకూలితే ఎలా రక్షించాలి ఛాతి మద్దనతో అని ఈ కుప్పకూలిన వ్యక్తిని రక్షించే ప్రాణరక్షణ ప్రక్రియలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి చేసిన వైద్యులు మిగతా వారందరికీ నా కృతజ్ఞతలు.